హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ముక్కు రంధ్రాల దగ్గర లోపలికి వెళ్తున్న గాలిని, బయటకు వస్తున్న గాలిని గమనించండి. అలా గాలి మీకు తెలియకపోతే కొంచెం మెల్లిగా తీసుకోండి, స్లైట్లీ. అప్పుడు మీకు తెలుస్తుంది. మళ్ళీ నార్మల్ బ్రీత్ని అబ్జర్వ్ చేయండి. ఇంకా చెప్పాలంటే శ్వాస ముక్కు రంధ్రాల దగ్గర తగులుతుంది, అక్కడ చల్లగా వేడిగా తగులుతుంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి. అలా గమనించిన కాసేపటికి మీకు శ్వాస కూడా ఉండని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ బలంగా గాలిని తీసుకోవద్దు. ఆలోచన వచ్చినప్పుడే మీరు గాలిని తీసుకోవాలి, అంటే శ్వాసను గమనించాలి యాజ్ ఇట్ ఈజ్గా. మీకు నా గైడెన్స్ గుర్తు రాకపోయినా మీరు ట్రాన్స్కి వెళ్ళినా మీరేమి దేనికి కంగారు పడకండి. ధ్యానంలో ఏం జరిగినా మీ మంచి జరుగుతుంది. మీరు ఒకసారి సమాధికి వెళ్ళచ్చు, ఒకసారి అనుభవం రావచ్చు, ఒకసారి ఈ నొప్పులు రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇలా శ్వాసను గమనించేటప్పుడు మీరు శరీరం తేలిక అవ్వచ్చు, బరువు అవ్వచ్చు, నొప్పులు రావచ్చు, రంగులు కనిపించవచ్చు, ప్రకృతి కనిపించవచ్చు, మన గత జన్మలు తెలియవచ్చు. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే వాళ్ళని అడగండి, మీకు హీలింగ్ చేయమని అడగండి, సత్యం ఏంటో చెప్పమనండి, మీ గత జన్మలు చూపించమని చెప్పండి. మీకు సాయం చేస్తారు వాళ్ళు. మాస్టర్స్ కనిపిస్తే వెంటనే పరిప్రశ్న వేయాలి, సరైన ప్రశ్న వేసి మీకు ఏం కావాలని అడగచ్చు. ఆర్థిక ఇబ్బంది తొలగించమని అడగచ్చు. మెయిన్ సూత్రం ధ్యానంలోకి వెళ్ళడానికి ఈ సహజమైన శ్వాసను గమనించడం. ఇంతకంటే షార్ట్కట్ లేదు. హాయిగా కూర్చుందాం, శ్వాసనే గమనిస్తూ కూర్చుందాం. ఇప్పుడు మనకు సహకరిస్తున్న మాస్టర్స్ అందరినీ మన ఆత్మలోకి వెల్కమ్ చెప్దాం, ఆహ్వానం పలుకుదాం. ముందుగా మహావతార్ బాబాజీని మన అంతరాత్మలోకి ఆహ్వానిద్దాము. ఎంతో శక్తిని కలిగి ఉండి వెంటనే ఛానల్ అయ్యే మాస్టర్ అతను. ఎంతో పవర్ఫుల్ మాస్టర్ మహావతార్ బాబాజీ గారు. ఆయన్ని మన ఆత్మలోకి, అంతరాత్మలోకి ఆహ్వానిద్దాం ఈ క్షణం. మనస్ఫూర్తిగా చెప్పండి, మహావతార్ బాబాజీ గారు మీరు నా అంతరాత్మలోకి ప్రయాణం చేయండి. మహావతార్ బాబాజీ గారు మీరు నా అంతరాత్మలోకి ప్రయాణం చేయండి. మహావతార్ బాబాజీ గారిని నా అంతరంగంలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. మీకు ఇలా దగ్గు వచ్చినా, నొప్పి వచ్చినా మీకు హీలింగ్ స్టార్ట్ అయిందని అప్పుడే. దేన్ని నిర్బంధించవద్దు, ఇది వస్తుంది రానివ్వండి. మహావతార్ బాబాజీ గారు మీరు నా దేహంలోని ప్రతి కణాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. మహావతార్ బాబాజీ గారు మీరు నా దేహంలోని ప్రతి కణంలోకి ప్రయాణం చేసి యూనివర్సల్ హాస్టల్ సర్జరీస్, హాస్టల్ ఆపరేషన్స్ చేసి ఈ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా మార్చమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ మహావతార్ బాబాజీ యొక్క అనంతమైన శక్తి జ్ఞానం నా దేహంలోకి, నా మనసు, బుద్ధి, ఆత్మలలోకి ప్రయాణం చేస్తుంది. నేను ఎంతో శక్తిని పొంది ఉన్నాను, నేను ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొంది ఉన్నాను. తథాస్తు. నేను చెప్పినట్టు మీరు మనసులో చెప్పుకోండి. మహావతార్ బాబాజీ మీరు ఎల్లప్పుడూ నా గైడ్ మాస్టర్గా ఉండి నా జీవితాన్ని ఆనందంగా, స్వేచ్ఛగా, ఆరోగ్యవంతుడిగా జీవించేటట్లు ఎల్లప్పుడూ నా పక్కనే ఉండి నన్ను నడిపించండి దివ్యమైన మార్గంలో.
ధర్మమైన మార్గంలో. సెయింట్ జెర్మేనియా మాస్టర్ యొక్క అనంతమైన శక్తి జ్ఞానం నాలోకి ప్రయాణం చేయాలి. సెయింట్ జెర్మేనియా మాస్టర్ని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. నా ఆత్మలలో ప్రవేశించమని అసెండెడ్ మాస్టర్ అయిన సెయింట్ జెర్మేనియాను ఆహ్వానిస్తున్నాను. సెయింట్ జెర్మేనియా మాస్టర్, మీ యొక్క అనంతమైన వైలెట్ ఫ్లేమ్ను నా దేహంలోని ప్రతి కణంలోకి ప్రసరింపజేయండి. సెయింట్ జెర్మేనియా మాస్టర్, మీరు మీ యొక్క వైలెట్ ఫ్లేమ్ కాంతిని నా మనసులో ప్రయాణం చేసి నాకు దివ్యమైన ఆలోచనలు కలిగేలా చేయమని ప్రార్థిస్తున్నాను. సెయింట్ జెర్మేనియా మాస్టర్, మీరు నా బుద్ధిలోకి ప్రయాణం చేసి నన్ను ఉద్ధరించుకునేలా నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెయింట్ జెర్మేనియా మాస్టర్, మీరు నా అంతరాత్మలో ప్రయాణం చేసి ఈ శరీరాన్ని మీలాగా అసెన్షన్ లెవెల్కి తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను. అలానే అష్టైశ్వర్యాలను నాకు ప్రసాదించమని, జీవితాన్ని భోగించేటట్లు చేయమని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. సెయింట్ జెర్మేనియా మాస్టర్ యొక్క సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. మాస్టర్, మీరు ఎల్లప్పుడూ నా పక్కనే ఉండి నన్ను ఈ దివ్యపథంలో చలించేలా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. రామ్తా మాస్టర్ని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. రామ్తా మాస్టర్ని నా మనసు, బుద్ధి, శరీరంలోకి ఆహ్వానిస్తున్నాను. రామ్తా మాస్టర్ యొక్క శక్తి జ్ఞానం నా అంతరంగంలోకి ప్రయాణం చేస్తుంది. రామ్తా మాస్టర్, మీలాగా నన్ను ఆధ్యాత్మిక సైనికుడిలా తయారు చేసి నా జీవిత పరిమితులన్నీ తొలగింపచేసుకొని సంఘపు కట్టుబాట్లను త్యజించి చిరంజీవిగా తల ఎత్తుకొని మీలా అధిరోహణం చెందేలా ఎల్లప్పుడూ తగిన జ్ఞానాన్ని, శక్తిని నా అంతరంగంలోకి ప్రసరింపచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. రామ్తా మాస్టర్ యొక్క అనంతమైన శక్తి జ్ఞానం నా అంతరాత్మలోకి ప్రయాణం చేస్తుంది, ప్రసరించింది. తదాస్తు. రామ్తా మాస్టర్ నా అంతరంగంలో ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఈ దేహాన్ని మీ ఛానలింగ్ కోసం నేను అంకితం చేస్తున్నాను. దయచేసి నన్ను ఉపయోగించుకోండి. ఈ దేహాన్ని ఆధ్యాత్మిక సైనికుడిలా తయారు చేయండి. సంపూర్ణ ఆరోగ్యంగా తయారు చేయండి. మీలా ధైర్య సాహసాలతో జీవించేలా, సత్యాన్ని ముక్కుసూటిగా ప్రకటించే సామర్థ్యాన్ని నాకు కలిగించండి. ఈ భూమి మీద ఉన్న వారికి అందరికీ ఈ ఉత్కృష్టమైన సత్యాన్ని అందించేలా నన్ను నడిపించండి. ఈ జీవితాన్ని అంతా మీ జ్ఞానాన్ని ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ పంచడానికి నేను అంకితం చేస్తున్నాను. ఈ ప్రయాణంలో అంతులేని స్వేచ్ఛను, అవధుల్లేని ఆనందాన్ని, చిరంజీవత్వాన్ని, అధిరోహణాన్ని ప్రసాదించండి. కోరుకున్న ప్రతి కోరికని, దివ్యమైన కోరికని తక్షణమే జరిగేలా నన్ను ఆశీర్వదించండి. మీ యొక్క బ్లూ రంగు కాంతి ప్రసారాన్ని నా అంతరంగంలోకి
నా దేహంలోకి, నా ప్రాణమయ శరీరంలోకి, మనోమయ శరీరంలోకి, ఆనందమయ శరీరంలోకి ప్రసారం చేయండి. ఈ దేహం అంతా నీలం మేఘశ్యాముడిగా, నీలం రంగుగా ఈ శరీరం తయారై ఉంది. ఈ శరీరంలో ఉన్న ప్రతి కణం ఎంతో ఆరోగ్యంగా నీలం రంగుతో మెరుస్తూ విరాజిల్లుతూ ఉంది. ఈ శరీరం అంతా ప్రతి ఆర్గాన్ లోపలున్న ప్రతి అవయవం థిక్ బ్లూ కలర్లో వైబ్రేట్ అవుతుంది. మాస్టర్ రామ్తా యొక్క నీలి రంగు కాంతి ప్రకంపనలతో ఈ దేహం అంతా సంపూర్తిగా నిండిపోయి అదే కాంతిని బయటికి రేడియేట్ చేస్తుంది. సమస్త సృష్టిలోకి అనంతమైన నీలిరంగు కాంతి ప్రకంపనల్ని ప్రసరిస్తూ ఉంది. నన్ను దివ్యమైన క్రియేటర్గా చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆర్కేంజిల్స్ అందరినీ నా దేహంలోకి, ఆత్మలోకి ప్రయాణం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆర్కేంజిల్ మైకేల్కి స్వాగతం, సుస్వాగతం. ఆర్కేంజిల్ మైకేల్ గారిని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజిల్ మైకేల్ గారిని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజిల్ మైకేల్ గారు, మీరు నాలో ఉన్న ఆలోచనలన్నిటినీ దివ్యమైన ఆలోచనలుగా మార్చమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆర్కేంజిల్ మైకేల్ గారు, మీ యొక్క సహాయ సహకారాలకు నా కృతజ్ఞతలు. ఆర్కేంజిల్ రాఫెల్ గారిని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నా. ఆర్కేంజిల్ రాఫెల్ గారిని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజిల్ రాఫెల్ గారు, మీరు నా దేహంలో ఉన్న ప్రతి కణాన్ని ఆరోగ్యవంతంగా మార్చి ఈ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా మార్చి ఆధ్యాత్మిక సైనికుడిలా తయారు చేయండి. ఈ శరీరంలో ఉన్న ప్రతి కణం సంపూర్ణ ఆరోగ్యంగా మారినందుకు, మీ సహాయ సహకారాలు అందినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్కేంజిల్ ఏరియల్కు స్వాగతం, సుస్వాగతం. ఆర్కేంజిల్ ఏరియల్ గారిని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజిల్ ఏరియల్ గారు, మీరు నా అంతరంగంలోకి ప్రయాణం చేసి నా చుట్టూన్న పరిసరాలను శుద్ధి చేయమని విన్నవించుకుంటున్నాను. ఆర్కేంజిల్ ఏరియల్ గారు, మీరు నాకు దివ్య సంపదలను అనుభవించేలా, ఈ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
ఆర్కేంజల్ క్యామియల్ను నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజల్ క్యామియల్ను నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజల్ క్యామియల్ యొక్క శక్తి ప్రకంపనలు నా జీవితంలోకి ప్రసారమవుతూ ఉన్నాయి. ఆర్కేంజల్ క్యామియల్ గారు, మీరు ఒక దివ్యమైన ఉద్యోగాన్ని లోక కళ్యాణం కోసం చేసే విధంగా నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ సహాయ సహకారాలకు నా కృతజ్ఞతలు. ఆర్కేంజల్ గ్యాబ్రియల్ను నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజల్ గ్యాబ్రియల్ గారిని నా అంతరంగంలోకి ప్రయాణం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆర్కేంజల్ గ్యాబ్రియల్ గారు, మీకు నన్ను ఒక ఎన్లైటెన్ మాస్టర్గా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. నాకు జ్ఞానోదయం కలిగించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నాకు అసెన్షన్ను ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సత్యలోకం నుంచి, తపోలోకం నుంచి, సువర్ణలోకం నుంచి కాంతి పిరమిడ్లు నా 7 చక్రాలపైన, సహస్రారంతో పాటు 6 చక్రాలపైన ఏర్పడి ఎప్పుడూ శక్తిని అందిస్తూ చక్రాలన్నింటినీ శుద్ధి చేయమని పిరమిడ్స్ని కోరుకుంటున్నాను. కోటాను కోట్ల డైమెన్షన్స్ నుంచి, పవర్ గిడ్స్ నుంచి అనంతమైన కాంతి దేహమంతా, ఈ మనసంతా, బుద్ధి అంతా ఆత్మల సంపూర్తిగా నిండిపోయింది. నా చుట్టూ కాంతి వలయం ఏర్పడి, నీలం రంగు కాంతి వలయం ఏర్పడి నాకు రక్షణ వలయంలా ఎప్పుడు రక్షిస్తూ ఉంది. గమనిస్తూనండి మీ యొక్క శ్వాసని. ఏం జరుగుతుందో లోపల దాన్ని గమనిస్తూనండి. ఎంతో ప్రశాంతంగా హాయిగా కూర్చొని మీ లోపల ఏం జరుగుతుందో ఎరుకగా గమనించండి. నొప్పి భరించలేకపోతే ఆ నొప్పి పైకి ఒక గోల్డెన్ పిరమిడ్ రావాలనుకోండి. ఆ గోల్డెన్ రంగు అంతా అందులోకి పోయిందనుకోండి, వెంటనే మీకు నొప్పి తగ్గిపోతుంది. లేకపోతే అలా గమనించండి, కాసేపు డిజాల్వ్ అయిపోతుంది. సాక్షిగా ఎరుకతో గమనించండి. ఈ సమస్యలన్నిటికీ తగిన కారణాన్ని దర్శనం కలిగేలా చేయమని, అది ఏ జన్మలో ఉంటుందో ఆ జన్మ యొక్క దర్శనం, అనుభవ జ్ఞానం కలిగించమని మాస్టర్స్ అందరినీ విన్నవించుకుంటున్నాను. ఈ జన్మ ఇలా ఉండడానికి తగిన కారణాన్ని తెలియజేయమని మాస్టర్స్ అందరినీ ప్రార్థిస్తున్నాను. మీకు ఒక మెసేజ్ లాగా రావచ్చు.